పిల్లాడు ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 27 అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను శ్రద్ధతో వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడార మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. అలాగా దావీదు యొక్క జీవితం మనకు తెలుసు. చిన్న వయసులోనే రాజైనాడు. ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు 17 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి. ఆ సమయంలోనే అభిషేకం పొందినాడు. రాజుగానికి కొంచెం టైం పట్టింది, రాజు అయినాడు. రాజు అయిన తర్వాత తన శత్రువులు చుట్టూన్న రాజులతో ఎన్నో యుద్ధాలు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయి. సౌలు తరుముతూ వచ్చినాడు. తన పిల్లనిచ్చిన మామనే చంపడానికి అనేక సార్లు ప్రయత్నం చేసినాడు. అయితే దావీదు ఈ విషయం ఎరిగి ఏమంటున్నాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగినా అంటాడు. ఏ వరం అడిగినాడు? మనం అయితే ఏం అడుగుతామంటే ఆస్తి కావాలని అడుగుతాం, లేకుంటే సుఖాలు కావాలనుకుంటాం, లేకుంటే మనకి ఏమన్నా లోక సంబంధమైన అంటే మనకు కనబడేటివి మనం అడిగేస్తాం. కానీ దావీదు యొక్క ఆలోచన విధానము బహు వింతగా విచిత్రంగా ఉంది. ఏమని? యెహోవా యొద్ద ఒక వరం అడిగినా దాన్ని శ్రద్ధతో వెతుకున్నా యెహోవా ప్రసన్నత. సహోదరుడ సహోదరి, మన జీవితంలో దేవుని యొక్క ప్రసన్న అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండడం అనేది ఎంత నెమ్మదో, ఎంత ఆనందం ఇస్తుందో దాన్ని దావీదు ఎరిగినాడు. ఆయన అందుకే దాన్ని కోరుకున్నాడు. మనం ఎరగలేం. మనం భూ సంబంధమైన వాటిని అడుగుతున్నాం, కానీ పర సంబంధమైంది యేసు రక్తంతో కడగబడిన మనము, అందుకే కొలస్సీలు అంటాడు మీరు పైన వాటిని వెతకాలి. మనం భూ సంబంధమైనవి కాదు, లోక సంబంధమైన విలాసాలు కాదు. దావీదు అడిగినట్టుగా దేవుని వైపు, దేవుని యొక్క ముఖకాంతి మనం కోరుకోవాలి. అయితే ఏమంటున్నాడు? నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో ఆయనకు అంతఃపురం ఉంది, రాజ్యం ఉంది, అందులో ఎన్నో రకాల విలాసాలు, సుఖాలు ఉన్నాయి. వాటన్నిటికంటే దేవుని మందిరంలో ఉంటే నాకు సంతోషం అని అంటున్నాడు. దేవుని ఎంత ప్రేమిస్తున్నామో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దావీదు దేవుని ప్రసన్నతను కోరుతున్నాడంటే దేవుని ప్రేమిస్తున్నాడు. రెండోది దేవుని ఇంటిని, దేవుని మందిరమును ఎంత ఆయన అంతఃపురంలో కంటే దేవుని మందిరంలో ఉండడం కోరుకుంటున్నాడు. ఎందుకు అట్లా అంటున్నాడు అంటే, ఆపత్కాలమున ఆయన నన్ను తన పర్ణశాలలో దాచును, తన గుడార మాటున నన్ను దాచును. ఆపదలు రాకున్నట్టుంటాయి, ఆపదలు వస్తూనే ఉంటాయి. ప్రతి పుట్టిన మనిషి ఏదో రకంగా ప్రతి ఒక్కరికి ఒక కష్టము, ఒక నింద, ఒక ఇబ్బంది, ఒక ఆయాసం ఉంటుంది. దాని నుంచి తప్పించేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనం అనుకుంటాం భార్య, భర్త, తల్లి, తండ్రులు, పిల్లలు, ఇంకెవరన్నా అనుకుంటాం. కానే కాదు. ఏమంటున్నాడు? ఆపత్కాలమున అందరికి చెడిపోతారు. ఆపద వచ్చినప్పుడు అందరికి చెడిపోతారు, చేయలేరు. కానీ ఏమంటున్నాడు? ఆపత్కాలమున ఆయన నన్ను తన పర్ణశాల అంటే తన యొక్క ఇంటిలో దాస్తాడు. యేసు ప్రభు మానవులందరికీ ఆపద వచ్చిందని ఆయన కనికరపూర్ణుడు ఈ లోకానికి వచ్చి శిలువలో ప్రాణం ఇచ్చి తన రక్తంతో ప్రతి ఒక్క మనిషిని పాపం కప్పేసినాడు. తన కనికరం ఎంత గొప్పదో చూడండి. అదే రకంగా ఉంటున్నాడు, తన గుడారంలో దాస్తాడు అని చెప్పి ఆయన ఆ ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అంటున్నాడు. ఆశ్రయ దుర్గము అంటే శత్రువు తాకలేనంత ఎత్తైన స్థలంలో మనం ఉంచుతాడు. శత్రువు మన చుట్టూ వచ్చిన, లేకుంటే అలలు మనల్ని ముంచ చూసిన, ఈ లోక సంబంధమైన పరిస్థితులు మనం ముంచుతాయి అనుకుంటే వాటన్నిటికి అందకుండా ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అని ఒక విశ్వాసం చూపిస్తుంది. మన జీవితాల్లో కూడా దావీదు వల్లే ప్రసన్నతను చూసి ఆయన మందిరంలో నివసించినట్టు మందిరాన్ని ప్రేమిస్తే ఆయన మన ఆపదల నుంచి విడిపిస్తాడు, మనల్ని ఆశ్రయదుర్గం మీద ఎక్కిస్తాడు, తన గుడారంలో దాస్తాడు. అట్టి గొప్ప కృప మనకు కూడా ఇయానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం కనిపెట్టి ఆయన ఆత్మచేత నడిపించబడతాం. దేవుడి మాట దించినగా చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. దావీదు వలె మేము కూడా నీ ప్రసన్నత, నీ మందిరాన్ని ప్రేమించుట మా వంతు మేము చేయగలుగుటకు సాయం చేయండి. నువ్వైతే మా ఆపదను చూడిపించేవాడవు, గుడారంలో దాచేవాడవు, ఆశ్రయదుర్గం మీద ఎక్కించేవాడవు. మా పని మేము చేస్తే నీ పని నువ్వు చేసే దేవుడు అయిన
బయలుపరిచిన మీ ప్రేమపై స్తుతిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.